బాలు చేసిన పనికి మీనా ఎంతో సంతోషపడుతుందండి. అదేనండి పూల కొట్టు పెట్టిచ్చాడు గదా! దానికోసం ఇంట్లో ఎంత పని చేసినా నాకు విలువ ఇవ్వరు. ఇంట్లో వంటింట్లో ఉండే కుందేలులాగేను చూసారు. కానీ మీరివాళ పూల కొట్టు పెట్టిచ్చారు. నాకెంతో ఆనందంగా ఉందండి అని ఆనందపడిపోతుంటుంది మీనా. ప్రభావతి అయితే అలాగే చూస్తా ఉంటుంది. ఒకవైపేమో శృతి ఏమో నాకు డబ్బులిచ్చారు. నా అహం మీద దెబ్బ కొట్టారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందండి. మరి మీనాకి ఇచ్చినప్పుడు కూడా అంతే బాధపడిద్ది కదండీ! అందుకే బాలు అలా చేశాడండి. బాలు మంచి పని చేశాడు కదండీ! పాపం బాలు ఎంత ఫీల్ అయ్యాడో ఏంటో! మరి శృతి చేసింది కూడా తప్పే కదండీ! అలా చేయకుండా ఉండాల్సింది శృతి. ఒకవైపేమో మీనా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అదేంటంటే, "మీరు నాకు కొట్టుకి ఒక యజమాని చేశారు కదండీ! నాకు ఆనందంగా ఉందండి" అంటూ గులాబీ పువ్విచ్చి థాంక్స్ చెప్తూ ఉంటుంది. అప్పుడు బాలు, "ఇంతేనా? ఇంకా ఏముంది? నేను ఎన్నెన్నో ఆలోచనలు చేశాను కొట్టు డెవలప్‌మెంట్ కోసం. అది ఇంకా చాలా చేయాలి మనం. చాలా కష్టపడాలి" అంటూ ఉంటాడు. "మీరు నా పక్కనుంటే నేను ఏదైనా సాధించగలను" అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. ఓకే మీనా, మనిద్దరం ఎప్పుడు ఇలాగే ఒక మాట మీద నిలబడి చేద్దామని అంటుంటాడు బాలు.